వాగ్దానం నీ సొంతం కావడానికి నువ్వు ₹1 ఖర్చు చేయక్కర్లా. జస్ట్ నీ హృదయాన్ని దేవునికి ఇస్తే చాలు. అలా ఆయన నీ హృదయంలో నివసించేంత స్పేస్ నువ్వు ఇవ్వగలగాలి. ఎప్పుడైతే నీ హృదయంలో ఆ స్పేస్ క్రియేట్ చేసి ప్రభుకి ఇచ్చేసావో, వాగ్దానాలు ఎవడి కోసం నీ సొంతం అవుతాయి? పరుగులు ఎత్తుకుంటూ వస్తాయి నీ దగ్గర. ఆయన వాగ్దానాలన్నిటికీ నువ్వు వారసుడివి. పరుగులు ఎత్తుకుంటూ రావాల్సిందే, ఎవడాపగలడు ఇంక వాటిని? అది వదిలేశారు. ₹50 పెట్టుకునేసుకుంటా, ₹100 పెట్టి కొనుక్కుంటా, 31st నైట్ లేదా January 1st. ఏంటి ఉపయోగం దానివల్ల? సో మీరు గ్రహించాలి, ఒక అబద్ధాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరితో పాటు నేను కలిసిపోయింది కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటే, ఎస్ ఓకే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు. కానీ నేను ఎప్పటికీ చెప్తాను, దేవుని వాగ్దానం డబ్బుతో కొనుక్కునేది కాదు. ఒకవేళ కొనుక్కుందాం అనుకుంటే ట్రై చేయి, యూ కెన్ ట్రై, బట్ నువ్వేమి సంపాదించుకోలేవు. డబ్బులు ఇస్తే వచ్చేది వేరు, హృదయపూర్వకంగా వచ్చేది వేరు. అది లోకంలో. దేవుడి దగ్గర డబ్బులు ఇచ్చినా రాదు. దేవుడి దగ్గర ఏమి ఇవ్వాలంటే ముందు హృదయం ఇవ్వాలి. హృదయం ఇవ్వకపోతే నీకు ఏ ప్రయోజనం లేదు. అందుకే అమ్మే వాగ్దానాల వైపు దయచేసి చూడకండి.